నేపాల్లో వరదలు విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడం, వరదల కారణంగా దేశంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు తూర్పు నేపాల్లో సుమారు 52 మంది మరణించగా 5 గల్లంతయ్యారని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇలాం జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయని, ఈ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 37 మంది సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాలను నిలిపివేశారు. కాట్మండ్, భారత్పూర్, జనక్పూర్, భద్రపూర్, పోఖారా, తుమ్లిగార్ద్లకు బయలుదేరే విమానాలను ప్రస్తుతం నిలిపివేశారు. నేపాల్లోని 5 ప్రావిన్సులు కోషి, మాదేశ్, బాగ్మతి, గడంకి, లుంబినీలలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాఠ్మండులో వాహనాల రాకపోకలకు 3 రోజులుగా నిలిపివేశారు. నేపాల్ విపత్తు నిర్వహణ అథారిటీ కాఠ్మండ్ లోయలో వాహనాల రాకపోకలను పరిమితం చేసింది. సరైన కారణం లేకుండా సుదూర ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. బాగ్మతి, తూర్పు రఫ్తీ నదుల పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నివాసాలను ఖాళీ చేసి సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లాలని సూచించారు. పక్చార్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. పచ్చార్, కోటాడ్, ఉదయపూర్ జిల్లాల్లో కూడా వరదల కారణంగా ప్రజలు మరణించారు. రసువా జిల్లాలో 4 వ్యక్తులు గల్లంతయ్యారు. రౌతహత్ జిల్లాలో పిడుగుపాటుకు 3 మరణించగా, నేపాల్లోని వివిధ ప్రాంతాలలో పిడుగుపాటుకు 7 గాయపడ్డారు. నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళాలు, పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాం జిల్లాలో గర్భిణీ స్త్రీతో సహా 4 హెలికాప్టర్ ద్వారా రక్షించి ధరన్లోని ఆసుపత్రికి చేర్చారు. ఇలాం జిల్లాలోని డ్యూమై, మైజోగ్మో ప్రాంతాలలో 8 మంది, ఇలాం 6, సందక్పూర్ 6, సూర్యదయలో 5, మాంగ్సేబుద్లో 3, ఫుక్తోన్ గ్రామంలో 1 మరణించారని అధికారులు తెలిపారు.